ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మనం వర్చువల్గా అద్భుతమైన గల కరుంగాలి పాతాళ మురుగన్ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో గల ఈ పవిత్ర పుణ్యక్షేత్రము సాధారణ మురుగన్ ఆలయాల కంటే చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ స్వామివారు కొండపైన కాకుండా భూమికి దాదాపు 16 అడుగుల లోపల పాతాళంలో వెలిసి ఉన్నారు. అందుకే ఈ ఆలయాన్ని పాతాళ మురుగన్ ఆలయం అని పిలుస్తారు. ఈ పాతాళ మురుగన్ దర్శనం భక్తులకు కష్టాల నుండి విముక్తిని, కోరిన కోరికలను తీర్చే శక్తిని ఇస్తుందని ప్రగాఢ విశ్వాసము. రండి, ఈ అసాధారణమైన క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సందర్భంగా తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవం మురుగన్ స్వామికి ఉన్న ఇతర ప్రసిద్ధ ఆలయాల గురించి కూడా తప్పక చెప్పుకోవాలి. మురుగన్ స్వామి కొలువే ఉన్న ప్రసిద్ధి కాంచిన 6 పవిత్ర క్షేత్రాలను ఆరుపడై వీడు అని పిలుస్తారు. అవి పళని, తిరుపరంకుండ్రము, తిరుచెందూరు, స్వామిమలై, తిరుత్తని, పలయముదుర్చులై. ఈ 6 దివ్య స్థలాల్లో 5 కొండలపై ఉండగా తిరుచెందూరు ఆలయం మాత్రమే సముద్ర తీరంలో ఉన్న ఏకైక క్షేత్రము. ఇవన్నీ తప్పనిసరిగా దర్శించవలసిన పవిత్ర స్థలాలైన వాటికి ఏమాత్రమూ తీసుకోని విధంగా దిండిగల్ సమీపంలోని ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయానికి కూడా విశేషమైన పౌరాణిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. కరుంగాలి అంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు అధికంగా దొరికే కరుంకాలి నల్లతుమ్మ అనే పవిత్రమైన చెట్టు పేరు మీద ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతము ఒకప్పుడు కేవలము కరుంగాలి అడవిగా ఉండేది. పురాణాల ప్రకారము ఈ విగ్రహము చాలా కాలం పాటు భూమి లోపల దాగి ఉంది. సుమారు 300 సంవత్సరాల క్రితము మురుగన్ స్వామి ఒక భక్తుడి కలలో కనిపించి తాను భూమి లోపల వెలిసి ఉన్నాన్ని తవ్వకాలు జరిపి ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారు. సిద్ధర్ బోగర్ ఆరోగ్యం కోసం పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని నవపాషాణాలతో తయారు చేయగా, తిరుకోయల్ సిద్ధర్ మాత్రము జ్యోతిషము, దృష్టి మరియు నల్లమాయ బ్లాక్ మ్యాజిక్ నివారణకు సిద్ధ సాంప్రదాయంలో తయారు చేయబడిన ఈ 1.5 అడుగు మురుగన్ విగ్రహము పంచలోహాలతో తయారు చేయబడింది. బంగారము, వెండి, రాగి, ఇనుము, సీసము. ఈ పంచలోహ విగ్రహాన్ని భూగర్భంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని సుమారు 500 సంవత్సరాలుగా రామనాథపురం సంస్థానానికి చెందిన భాస్కర సేతుపతి వంశం వారసులు నిర్వహిస్తున్నారు. ఆలయం లోపల ప్రవేశించినప్పుడు వచ్చే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. మురుగన్ దర్శనానికి ముందు పాటించవలసిన క్రమం ఇది. మొదటిగా క్యూ లైన్లో ఉన్న పాతాళ శంభు శివలింగమును దర్శించుకుంటాం. కొంచెము భూమికి కిందిగా ఉండడం వలన దీనిని మనం పైనుంచే నమస్కారం చేసుకుంటాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే ఒక భారీ విగ్రహ రూపంలో ఆలయ క్షేత్ర పాలకుడు కరుక్ స్వామి దర్శనమిస్తారు. ఈ రక్షక దైవాన్ని దర్శించిన తర్వాత వినాయకుడు మరియు కాలభైరవ స్వామిని కూడా దర్శించిన తరువాత భక్తులు 18 పవిత్ర మెట్ల ద్వారా భూగర్భంలోకి దిగి మురుగన్ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో శని ఆదివారాలతో పాటు స్కంద షష్ఠి వంటి పండుగ రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ ఆలయంలో మరో ముఖ్యమైన ఆకర్షణ కరుంగాలిమాల. దృష్టి నివారణ, రక్షణ మరియు మనశ్శాంతి కోసం భక్తులు ఈ మాలను ధరించాలని నమ్ముతారు. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులు ఈ పవిత్రమైన కరుంగాలిమాల కోసమే వస్తుండడం విశేషము. ఈ మాల విక్రయం కోసం భక్తులు ఆలయ పరిసరాల్లో బారులు తీసి ఉంటారు. ఈ మాలకు 45 రోజుల పాటు ప్రత్యేక పూజ నిర్వహించి పాతాళ మురుగన్ విగ్రహం దగ్గర ఉంచి ఆ తరువాత భక్తులకు అమ్మకం కేంద్రం అందుబాటులోకి తెస్తారు. మాల ధరలు పూసల పరిమాణాన్ని బట్టి ధరలు మారుతాయి. 6mm మాల సుమారు 1200, 7mm మాల 1500, 8mm మాల 1600, 10mm మాల 2000గాను నిర్ధారించారు. కేవలము మాల ధరించగానే అద్భుతాలు జరుగుతాయని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. కానీ సాంప్రదాయ విశ్వాసాల ప్రకారము ఈ మాల ప్రతికూల శక్తిని, నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టిని తొలగించడానికి సహాయపడుతుంది. నల్ల రంగు ప్రతికూల శక్తులను ఆకర్షించి ధరించే వారికి రక్షణ ఇస్తుంది.
శ్రమ లేకుండా అద్భుతాలు జరుగుతాయనే భావన పక్కన పెడితే ఈ మాల ప్రతికూల శక్తిని తొలగించి మనము చేసే ప్రయత్నాలకు మరింత ధైర్యం ఇవ్వడం అనేది సాంప్రదాయం యొక్క ప్రధాన సందేశము. ఇక్కడ ఒక ఆసక్తికర విషయము, ఈ క్షేత్ర మహిమను కీర్తిస్తూ ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా గారు భక్తి గీతాలు పాడారు. ఆలయ ప్రాంగణంలో ఆయనకి సంబంధించిన పెద్ద హోర్డింగ్స్ను కూడా చూడవచ్చు. ఇది స్వామిపై ఆయనకున్న అపారమైన భక్తికి, ఈ క్షేత్రం యొక్క పవిత్రతకు నిదర్శనము. ఇప్పుడు మనము ఈ కరంగాలి మాలను ధరించిన ప్రముఖులు సెలబ్రిటీస్ గురించి చూద్దాం. ధనుష్, శివకార్తికేయన్, లోకేష్ కనకరాజు, పవన్ కళ్యాణ్ ఈ ప్రముఖులు ఈ మాలను ఇప్పటికే ధరించి ఉన్నారు. ఈ ఆలయము తమిళనాడులోని దిండిగల్ నగరానికి అతి దగ్గరగా సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కేవలము ఈ కరంగాలి మురుగన్ ఆలయాన్ని దర్శించాలనుకుంటే దిండిగల్లో బస్ చేయడం ఉత్తమం. ఇది ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది మరియు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. మీరు పళని మురుగన్ ఆలయాన్ని కూడా దర్శించాలనుకుంటే పళనిలో బస్ చేసి ఆ తర్వాత దిండిగల్ సమీపంలోని ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పాతాళ శంభు మురుగన్ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి నేరుగా రైలు లేదా బస్సు మార్గం లేదు. భక్తులు ముందుగా దిండిగల్ చేరుకోవాలి. చెన్నై నుండి దిండిగల్ సుమారు 420 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదు, విజయవాడ వంటి ముఖ్య నగరాల నుండి దిండిగల్కు నేరుగా రైళ్లు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో చూసి రైలు వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ దిండిగల్కు నేరుగా రైలు దొరకపోతే ముందుగా చెన్నై చేరుకోండి. అక్కడి నుండి రైలు లేదా బస్సులో దిండిగల్కి వెళ్ళడం సులభమైన మార్గము. దిండిగల్ చేరుకోవడానికి ఉన్న అత్యంత సరళమైన మార్గము. దిండిగల్లు మరియు పళని 2 నగరాల్లోనూ మేక్ మై ట్రిప్, గోఐబిఓ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా హోటల్స్ను బుక్ చేసుకోవచ్చు. పంచలోహ విగ్రహ రూపంలో ప్రతిష్ఠిత దైవమూర్తి, పాతాళ దర్శన మహిమాన్విత్వము, కరంగాళీమాల దివ్య కటాక్షము, ఈ 3 శక్తిమయ తత్వాలు కలిసి కరంగాళి పాతాళ మురుగన్ క్షేత్రాన్ని భక్తుల హృదయాల్లో భక్తి జ్యోతిని ప్రజ్వలింపచేసే దివ్య పీఠంగా విరాజిల్లుతున్నాయి. మన వర్చువల్ యాత్ర ఇక్కడ ముగిసిన, పాతాళంలో వెలసిన ఈ మురుగన్ స్వరూపం ప్రసరిస్తున్న ఆ నిశ్శబ్ద దివ్యకాంతి మన జీవన మార్గంలోని లోతైన సందేహాలను, కష్టాలను తొలగించే జ్ఞానజ్యోతి లాంటిది. పాతాళ మురుగన్ స్వామివారి అపార తేజస్సు మన అజ్ఞానాంధకారాన్ని తొలగించి ధైర్యము, భక్తి, ధ్యానము నింపాలని మనమందరము మనసారా కోరుకుందాం. మన కుటుంబాల్లో ఆరోగ్యము, శాంతి, సౌభాగ్యము ఎల్లప్పుడూ నిండాలని, స్వామి కటాక్షము నిరంతరము మన మీద నిలవాలని హృదయపూర్వకంగా కోరుతూ, కార్తికేయాయై నమో నమః, షణ్ముఖాయై నమో నమః, పాతాళ శంభు మురుగన్ నమో నమః, సుబ్రహ్మణ్యాయై నమో నమః. మరో దివ్యక్షేత్ర యాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.